శీతల గాలుల ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు చలి తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి తెలిసిందే. కాగా సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం చలి గుప్పెట్లో చిక్కుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పక్షం రోజుల నుంచి కోహీర్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలే నమోదు కావడంతో ఆ ప్రాంత ప్రజలు రోజు చలితో ఇబ్బందులు పడక తప్పడం లేదు. నిన్న కోహీర్లో 7.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కాగా మెదక్ జిల్లాలోని దామరంచులో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక సిద్దిపేట జిల్లాలోని పోతిరెడ్డిపేటలో 9.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఏటా రాష్ట్రంలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ ఈసారి సంగారెడ్డి జిల్లాలోని కోహీర్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు ఏపీలో అనేక ప్రాంతాల్లో చలి ప్రభావం కొనసాగింది. పొగమంచు దట్టంగా కురిసింది. విశాఖ ఎయిర్పోర్టులో నిన్న 7 గంటలకు విజిబిలిటీ 800 మీటర్లకు పడిపోయింది. ఏజెన్సీలో విజిబిలిటీ 200 మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల్లో 5.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే రాబోయే రోజుల్లో మరింత కనిష్టానికి ఉష్ణోగ్రతలు పడిపోతాయని అధికారులు చెబుతున్నారు.